Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నాటుని మర్చిపోయేలా చేయబోతున్న ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ డాన్స్, లెనిన్ పక్కన బాలీవుడ్ హీరోయిన్, కలేజ రచ్చ చేస్తున్నప్పుడే రాబోతున్న బాలయ్య, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, సమంత ప్రొడ్యూస్ చేసి రీసెంట్ గా హిట్ కొట్టిన శుభం ఫిలిం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ జూన్ 13 నుంచి జియో హాట్స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిలిం. స్క్విడ్ గేమ్ సీజన్ 3 టీజర్ రీసెంట్ గా రిలీజ్ అవగా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ జూన్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ సీజన్. నాని హిట్ 3 రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవగా ఓటీటీలోకి వచ్చాక రెస్పాన్స్ పెద్దగా ఉండదని చాలా మంది ఇంటెలెక్చువల్స్ గెస్ చేశారు. బట్ కట్ చేస్తే 7 కంట్రీస్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉంటూ అండ్ 23 కంట్రీస్ లో టాప్ 10 లిస్ట్ లో ట్రెండింగ్ లో ఉంటూ దుమ్మలేపింది ఈ ఫిలిం. నెట్ఫ్లిక్స్ కి అయితే నాని సినిమాలు ఎంత పెట్టినా కూడా, నాని సినిమాలకి నెట్ఫ్లిక్స్ ఎంత పెట్టినా కూడా వర్తనే రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇక వెడ్నెస్డే న్యూ సీజన్ టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అవగా 6 మినిట్ ఫుటేజ్ ని ఫ్రీగా రిలీజ్ చేశారు. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అనుష్క ఘాటి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్లీ డేట్ లాక్ చేసుకుంది ఈ ఫిలిం. ఈ జూలై 11న వరల్డ్ వైడ్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. రేపు 3:30 PM కి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అఖిల్ లెనిన్ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకోగా సినిమా పర్ఫెక్ట్ గా రావాలని డైరెక్టర్ అయితే చెక్కుతున్నాడు. అందుకే క్రేజ్ ఉన్న శ్రీలీలను కూడా తీసుకోగా ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం అనన్య పాండేని తీసుకోబోతున్నారు. డెబ్యూ చేసి 10 years కంప్లీట్ అయినా కూడా స్టిల్ ఒక్క హిట్ కూడా లేని అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి. ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా తన లేటెస్ట్ ఫిలిం డ్రాగన్ బాక్సాఫీస్ దగ్గర 100 days రన్ ని కంప్లీట్ చేసుకుంది. అలా బ్యాక్ టు బ్యాక్ 100 days మూవీస్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఈ రోజు నిఖిల్ బర్త్డే కావడంతో స్వయంభూ మూవీ నుంచి ఫైనల్లీ అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్ గా టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా టీజర్ అనౌన్స్మెంట్ మాత్రమే రివీల్ చేసింది మూవీ టీం. మరో 2-3 days లో టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ ప్రెజెంట్ ఫౌజీ మూవీతో బిజీగా ఉండగా రాజసాబ్ మూవీ డబ్బింగ్ లో కూడా జాయిన్ కాబోతున్నాడు. ఈ ఫస్ట్ వీక్ లోనే రాజసాబ్ డబ్బింగ్ అయితే కంప్లీట్ కానుంది. అదైన వెంటనే టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే హిందీ డబ్బింగ్ కూడా ప్రభాసే చెప్పుకోవడం. కలేజా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. ఫస్ట్ 2 days లోనే 9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా లాస్ట్ 24 hours లో ఒక్క బుక్ మై షోలో 17,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోస్ బుకింగ్స్ లో గ్రోత్ కనిపిస్తుండడం విశేషం. చూస్తుంటే డే 3 చాలా పెద్ద నెంబర్ని పెట్టేలా కనిపిస్తుంది ఈ ఫిలిం. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 10 కోట్ల మార్క్ ని దాటిస్తూ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిలిం. రేపు ఒక్కరోజు మంచిగా హోల్డ్ చేసిందంటే చాలా పెద్ద నెంబర్నే చూస్తాం. ఈ మూవీ ఇలా ఉంటే మరోపక్క రచ్చ చేయడానికి రెడీ అయ్యాడు బాలయ్య. లక్ష్మీ నరసింహ మూవీ జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నైజాం ఉత్తరాంధ్ర దిల్రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగా ఉన్నాయి. చెన్నకేశ్వరరెడ్డిని ఫ్యాక్షన్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. బాలయ్య డైలాగ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని కూడా రిలీజ్ లో మంచిగా ఎంజాయ్ చేయబోతున్నారు. హరియర్ వీరమల్లుకి కాస్త హైప్ వస్తుందనుకున్న టైంలో అది కూడా లాగేసుకుంది ఓజీ ఫిలిం. వీరమల్లు రిలీజ్ అవుతున్న మంత్ కావడంతో వీరమల్లు మంత్ అని చెప్పి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. కాస్త హైప్ వస్తుంది అనుకున్న టైంలో అంతా చెడగొట్టింది ఓజీ ఫిలిం. ఓజీ మూవీ నుంచి లీక్ అయిన ఒక పిక్ ఈ రోజు అందరి అటెన్షన్ ని గ్రాప్ చేయగా సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. మరోపక్క ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమా కంటెంట్ ఇప్పటి వరకు 10% కూడా రివీల్ చేయలేదు అంటూ సినిమాలో ఉండే మ్యాటర్ చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పుకొస్తున్నారు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ కి 20 crore ఖర్చు పెట్టడం. మూవీ ఎంత లిస్ట్ హైప్ తో ఉన్నా కూడా ఓపెనింగ్స్ వరకు దెబ్బ పడుతుంది గానీ సినిమా బాగుందంటే మాత్రం లాంగ్ రన్ లో పెద్ద హిట్ అవడం పక్కా. మరి 20 కోట్లు ఖర్చైన క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక వార్ 2 విషయానికి వస్తే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవగా ఆఖరిగా ఒకే ఒక్క సాంగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. యాక్చువల్లీ ఆ పాట కూడా ఇప్పటికే కంప్లీట్ అవ్వాలి. బట్ హృతిక్ రోషన్ ఫ్రాక్చర్ కారణంగా పోస్ట్ పోన్ అయితే అయింది. ఇక ఇప్పుడు ఈ వీక్ లో ఈ ఫైనల్ షెడ్యూల్ అయితే చేయబోతున్నారు. ఈ సాంగ్ లో వీళ్ళిద్దరి డాన్సే హైలైట్ గా నిలబోతుందని టాక్. షూటింగ్ అయిన వెంటనే ప్రోమోని రిలీజ్ చేయండి అంటూ ప్రొడక్షన్ టీమ్ కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సినిమా హైప్ కి అది హెల్ప్ అవడం ఖాయం. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.